భారతీయ చలనచిత్ర చరిత్రలో కొన్ని సినిమాలు మాత్రమే సినిమాటిక్ రీసెట్ బటన్ నొక్కుతాయి. ప్రస్తుతం దర్శకుడు ఆదిత్య తెరకెక్కించిన దురంధర్ 2 ది రివెంజ్ సరిగ్గా అదే చేస్తుంది. రణ్వీర్ సింగ్ విశ్వరూపానికి ఆదిత్య అద్భుతమైన విజన్ తోడవడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెను తుఫానును సృష్టిస్తోంది. కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా 2000 కోట్ల క్లబ్ వైపు శరవేగంగా దూసుకెళ్తుంది. అయితే దురంధర్ 2 సృష్టిస్తున్న ఈ ప్రపంచం చూసి ప్రేక్షకులు, సౌత్ ఇండస్ట్రీ ప్రముఖులు నీరాజనాలు పడుతుంటే బాలీవుడ్ కి చెందిన సెలబ్రిటీలు చాలా మంది నోరు మెదపకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఎప్పుడూ తనదైన శైలిలో స్పందించే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. ఆదిత్య దురంధర్ 2తో చిత్ర పరిశ్రమ పునాదుల కింద ఒక అణుబాంబు పేల్చారు. ఇంత జరుగుతున్నా మిగిలిన పరిశ్రమలో కనిపిస్తున్న ఈ నిశ్శబ్దం నిజంగా దిగ్భ్రాంతి కలిగిస్తోంది అంటూ వర్మ తన విమర్శలకు పదును పెట్టారు. ఈ భారీ పేలుడు ధాటికి బాలీవుడ్ మందంతా అంతరిక్షంలోకి విసిరివేయబడ్డారా, అందుకే వారి చప్పట్లు మనకు వినబడడం లేదా అని ఆయన ఎద్దేవా చేశారు. బాలీవుడ్ వర్గాలు ఈ సినిమాను ఒక ప్రచారం అని కొట్టిపారేస్తూ మళ్లీ తమ పాతకాలపు మూసధోరణి సినిమాలతో కాలం గడపాలని చూస్తున్నాయని వర్మ మండిపడ్డారు. కళ్ల ముందు దురంధర్ 2 అనే డైనోసర్ నిలబడి నిప్పులు కురిపిస్తుంటే, బాక్సాఫీస్ గర్జనతో భూమి కంపిస్తుంటే దానిని పట్టించుకోకుండా ఉండటం అంటే మూర్ఖత్వం మరొకటి లేదని ఆయన హెచ్చరించారు. ఈ సినిమాను ఒక కొత్త పాఠంలా భావించి లేదంటే మార్చి 19, 2026 కంటే ముందున్న పాత సినిమాల సమాధిలో మీరు కూడా శాశ్వతంగా పూడ్చిపెట్టబడతారు అంటూ బాలీవుడ్ మేకర్స్ కి వర్మ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వర్మ చేసిన ఈ తాజా ట్వీట్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఏ విషయాన్నైనా ఇతరులకు భిన్నంగా చెప్పడంతో వర్మ స్టైలే వేరంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.